హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ విత్ మీ అను. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మిషన్ స్టార్ట్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిందండి. ఎందుకంటే నిన్న రాత్రి మేము ఊరు వెళ్ళాము, మా అత్తయ్య వాళ్ళ ఊరు. అక్కడ శ్రీరామనవమి జరిగింది కదండి, అక్కడ సంతర్పణ పెట్టుకుంటుంటే వెళ్ళామన్నమాట భోజనాలు. వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ 9 o'clock వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని మిషన్ దగ్గరికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. మిషన్ స్టార్ట్ చేసేసి లంచ్ ప్రిపేర్ చేద్దామని మిషన్ దగ్గరికి వచ్చాను. మిషన్ క్లీన్ చేసి 3 days అయిందండి. చూసారా ఎంత దుమ్ము వచ్చేసిందో. ఈ దుమ్ము, ఈ డస్ట్ కనుక ఉందంటే మాత్రం అస్సలు పని చేయదండి. ఎలా పెద్ద దారం తెగటమో లేకపోతే కింద థ్రెడ్ అనేది చుట్టేసేసి పట్టేసేస్తుందండి. కాబట్టి కంపల్సరీగా మిషన్ ఇలా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటే మనకి మిషన్ అనేది కొంచెం మన మాట వింటుంది, లేకపోతే దాని మాట మనం వినాల్సి వస్తుంది అనమాట. అందుకే ఏ వస్తువునైనా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసి ఆయిల్ వేసేసి కింద హోల్డర్కి పైన బాబిన్కి 2 వేస్తాను. అలాగే మిషన్ పైన కూడా ఇలా హోల్లో చిన్న థ్రెడ్ లాగా ఉంటుందండి, దాని మీద కూడా ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు సౌండ్ అనేది ఎక్కువగా రాదనమాట. ఇలా మిషన్ అంతా క్లీన్ చేసేసుకొని బాబిన్కి థ్రెడ్ ఎక్కించేసుకొని మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. 12 అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఈ మిషన్ స్టార్ట్ చేసి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఇవాళ 2 బ్లౌజెస్ కూడా కుడతాను, కుట్టలేనండి, చెప్పలేము. ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 9 కల్లా పని చేసుకొని మిషన్ గదిలోకి వస్తేనేనండి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయ్యేది ప్రాపర్గా. ఆ టైం అనేది తప్పిందంటే మాత్రం మనం ఎక్కువగా వర్క్ చేయలేము. ఎందుకంటే ఇటు వర్క్ మిషన్ చూసుకోవాలి, అటు స్టిచ్చింగ్ చూసుకోవాలి. కాబట్టి అలా మెయింటైన్ చేసుకోవాలి కరెక్ట్ టైం అనేది. లేకపోతే అది అవ్వదు, ఇది అవ్వదు. ఇది పెట్టాల్సిన వర్క్ బ్లౌజ్ ఇదనమాట. హ్యాండ్స్ అయిపోయినాయి, బ్యాక్ పార్ట్లో పార్ట్ వేసాను. ఇప్పుడు సెకండ్ పార్ట్ పెట్టాలన్నమాట. ఫ్రేమ్కి అయితే సెట్ చేసేసాను, చూసారు కదా. ఎప్పుడైనా ఫ్రేమ్ క్లాత్ టైట్గా పెట్టుకోవాలండి, లేకపోతే లూజ్ కనుక ఉంటే మాత్రం వర్క్ అనేది అసలు పడదు, ఇబ్బంది పెడుతుంది అనమాట. అందుకే ఫ్రేమ్ ఎప్పుడు టైట్గా పెట్టుకోవాలి. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసేస్తే దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది, మిగిలిన పని మనం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే నేను మిషన్ స్టార్ట్ చేసినాకే ఏ వర్క్కైనా వెళ్తానండి. ఎందుకంటే ఇది పెట్టామంటే దానిపైన అది చేసుకుంటుంది, మనం ఏదైనా చేసుకోవచ్చు. మధ్యలో థ్రెడ్ తెగిపోయినా కలర్ మార్చాల్సి వచ్చినా చూసుకోవచ్చు అనమాట. ఇట్లా సెంటర్ పాయింట్ చూసుకొని మిషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా కటింగ్ చేసుకోవాలి. ఒక బ్లౌజ్ ఉందండి, దానికి కింద బీడ్స్ కుట్టాలన్నమాట. ఇది కట్ వర్క్ వేసేసాను, సింపుల్ వర్కే. కింద బీడ్స్ హ్యాంగింగ్స్ కుట్టాలి. ఫస్ట్ ఇది కుట్టేసినాక ఇంకోటి బ్లౌజ్ కటింగ్ ఉంది, అది కటింగ్ చేసుకోవాలి. ఈ లోపు లంచ్ ప్రిపేర్ చేసేద్దామని వంటగదిలోకి వచ్చేసాను. ఫస్ట్ రైస్ పెట్టేసేసి ఈరోజు రసం పెడదాం అనుకుంటున్నానండి. అంటే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మీకు రసం రెసిపీ చూపిస్తాను. నేనైతే ఇలాగే చేస్తాను, మీరైతే నవ్వుకోకండి. ఫస్ట్ మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ తీసేసుకొని అందులో టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు, పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని అది బాగా మరిగినాక కొంచెం చింతపండు, రసం పొడి పౌడరు, ఇంకా కొంచెం బెల్లం వేస్తానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. రసం పొడి పౌడరు, ధనియా, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా ఏవో వేసాను. అది కావాలంటే ప్రాపర్ వీడియో చేస్తానండి. ఇది రసం పొడి పౌడర్ వేసాను. ఇప్పుడు దీనిలోనే కొంచెం మరిగేటప్పుడు ఎండు కొబ్బరి పొడి, కొంచెం చింతపండు, తర్వాత చింతపండు తీసేస్తానండి స్పూన్తో. అంటే రైస్లో కలుపుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా, పిల్లలు గబక్కన తగిలితే వాళ్ళ నోటికి ఒకలాగా ఉంటుంది కదా, అందుకని తీసేస్తాను. బెల్లం కూడా వేసేసాను అనమాట. ఇట్లా కొంచెం ఒక 5 minutes మరగనిచ్చేసి దించేసి పోపు పెట్టేస్తాను అనమాట. ఇదే నా రెసిపీ, అంతకుమించి ఏమి లేదు. నచ్చితే చేసుకోండి, లేకపోతే లేదు. ఇది వచ్చేసి మజ్జిగ తిప్పేసేయాలి. అది వచ్చి టమోటా చట్నీ, సంవత్సరం అంతా నిల్వ ఉండే చట్నీ అండి అది. ఇది వచ్చేసి మా లంచ్ మెనూ అనమాట. రసము, ఆ టమాటా చట్నీ కూడా పోపు పెట్టేశాను. ఇది ఇందాక మజ్జిగ తిప్పానని చెప్పాను కదా, దానిలో నుండి వచ్చిన నెయ్యి కరగబెట్టేశాను. ఆ పచ్చట్లో ఆ నెయ్యి వేసుకొని తింటానండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా చాలా అమృతం ఉన్నట్టు ఉంటుంది.
సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట అప్పటాలు. అలాగే మజ్జిగలో నిమ్మకాయ, అల్లము, కరివేపాకు, ఉప్పు వేసి చేసేసానండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, మా హస్బెండ్కి ఇలా చేస్తేనే ఎక్కువ ఇష్టం అనమాట. లంచ్ ప్రిపేర్ చేసేసి పిల్లలకు పెట్టేసి నేను తినేసి మళ్ళీ మిషన్ గదిలోకి వచ్చాను. ఇదేంటి ఇంకా ఇట్లాగే ఉందనుకుంటున్నారా, మధ్యలో 1 గంట కరెంట్ పోయిందండి. పోయినాక మళ్ళీ ఆన్ చేసి వేస్తూ ఉంది. ఇక దీనికి బీడ్స్ కుట్టాలి, ఇంకా కటింగ్ చేసుకునే బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి. మీకు కొన్ని వర్క్ బ్లౌజులు కూడా ఈరోజు చూపిస్తాను నేను చేసినవి, అవి కూడా చూద్దరు. కానీ ఇది కొంచెం హ్యాండ్స్కి మోడల్ పెట్టి కొడుతున్నాను. ఇది స్టిచ్చింగ్ అయిపోయినాక రేపటి వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే బ్లౌజులు చూసేయండి. ఫస్ట్ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇదన్నమాట. బేబీ పింక్ అను సిల్వర్ కలర్ బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో వచ్చింది. దీనిపైన బ్లౌజ్కి వచ్చేసి కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ 2 కలిసి వచ్చినాయండి. ఈ వర్క్ అయితే వేసాను. నెక్కి ఇలా వస్తుంది. హ్యాండ్స్కి కూడా ఇది శారీలో బ్లౌజ్ పీసాను అనమాట. హ్యాండ్స్కి ఇలా బోర్డర్ పైన వేసాను ఆ వర్క్ అనేది. కానీ బోర్డర్ పైన వేసినా కూడా భలే కనిపిస్తుంది. ఇది వర్క్ సూపర్గా ఉంది. ఇది స్టిచ్చింగ్తో కూడా కలిపి 600 తీసుకుంటానండి. వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ 2 కలిపి 600 అనమాట. బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి. ఇది బ్లౌజ్లో వచ్చిన కలర్సే మ్యాక్సిమం వేసినట్టున్నాను. అంటే అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయి బ్లూ కలర్వి. సెకండ్ శారీ వచ్చేసి ఇదనమాట. ఆ గ్రీన్ కలర్ వచ్చేసి బోర్డరు. శారీ మొత్తం ఇలా రెడ్ కలర్లో ఉంది. దీనికి టెసిల్స్ కూడా నేనే వేసానండి. అవి 2 కలర్స్, ఇవి 2 కలర్స్ లాగా వేసాను. టెసిల్స్కి వచ్చేసి 300 తీసుకుంటాను అనమాట నేను. అంటే ఇట్లా మెటీరియల్స్తో వేస్తే, మామూలుగా సాదా ప్లెయిన్గా వేస్తే 250 తీసుకుంటాను. ఇంకా నా వర్క్ని బట్టి తీసుకుంటానండి. దీనిపైన వచ్చేసి ఈ హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకున్నారు వీళ్ళు. దీనికి డిజైన్ వచ్చేసి ఇట్లా మామిడి పిందెలు ఫ్లవర్ కాంబినేషన్లో వేసాను అనమాట. రెడ్ కలర్ కదా, గ్రీన్ పైన రెడ్ కలరు సూపర్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ చూడండి, ఏ బ్లౌజ్ అయినా సరే మీరు ఫినిషింగ్ చూడండి, సూపర్ ఫినిషింగ్ ఉంటుంది. మనం వేసే వర్క్ ఎంత ఫినిషింగ్ ఇస్తే కస్టమర్ అంత బాగా ఫీల్ అవుతారండి. మనకి ఒక బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు కూడా 2-3 బ్లౌజెస్ తీసుకొచ్చి ఇస్తారనమాట. థర్డ్ శారీ వచ్చేసి ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా సిల్వర్ గోల్డ్ 2 మిక్స్ అయ్యి వచ్చింది బోర్డరు. ఈ శారీ కూడా చాలా బాగుంది. దీనికి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ వేసానండి. నెక్ మొత్తం ఇట్లా కట్ వర్క్, ఒక లీఫ్ వస్తుంది. హ్యాండ్స్కి కూడా బోర్డర్కి పైన ఒక బోర్డరు, కింద కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇట్లా బోర్డర్ పైన కింద డిజైన్ వేయటం, కిందేమో హ్యాంగింగ్స్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ పెట్టాను అనమాట. శారీ కలర్ క్రిస్టల్ బీడ్స్ అవి. ఇట్లా కట్ వర్క్ వచ్చిన మోడల్స్కి ఇలా బీడ్స్ కుడితే చాలా అందంగా కనిపిస్తాయి. ఇది కూడా స్టిచ్చింగ్తో కలిపి 700 తీసుకుంటానండి దీనికి. అంటే బీడ్స్ ఎక్స్ట్రా వేసాను కాబట్టి ఇక 100 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. ఇది శారీ ప్లస్ బ్లౌజ్ ఎలా ఉన్నాయో తప్పకుండా చెప్పండి. వీటన్నిటిలో నేను చూపించే బ్లౌజెస్ అన్నిటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజు. దీని శారీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. వర్క్ చూపిస్తాను చూడండి. ఇది కూడా సింపుల్ డిజైన్. ఇది శారీలో బ్లౌజ్ పీసే. గ్రీన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వేసాను అనమాట. ఇది కూడా స్టిచ్చింగ్తో కలిపి 600 అనమాట. బుటీస్ అక్కడక్కడ హ్యాండ్స్కి వేసాను, నెక్కి ఏమీ వేయలేదు. ఇది వచ్చేసి ఒక్కో బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా ప్యాటర్న్ బ్లౌజేలేండి. హ్యాండ్స్ పఫ్ స్లీవ్స్ ఇట్లా పఫ్ పెట్టాను అనమాట. పైపింగ్ వేసాను కింద హ్యాండ్స్కి, నెక్కి కూడా పైపింగ్ వేసాను. నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 400 తీసుకుంటానండి. బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా పెట్టాను అనమాట. పఫ్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. ప్రిల్స్ కూడా చాలా నీట్గా పెట్టి ఐరన్ చేస్తే మాత్రం బ్లౌజ్ సూపర్ నీట్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ మీరు నిన్నటి వీడియోలో చూసుంటారు. దీనికి బ్యాక్ హోల్ పెట్టి కుట్టానండి. వాళ్ళు ఈరోజు వచ్చి మాకు హోల్ వద్దు అక్క, మా హస్బెండ్ ఊరుకోరు, దాన్ని ఎలాగో నువ్వు కవర్ చేసేసేయి ప్లీజ్ అని బతిమలాడిన. ఆ ముంగల హోల్ పెట్టమంది. పెట్టినాక అలా చెప్పిందనమాట. సర్లే అని శారీలో కొంచెం పీస్ కట్ చేసేసి ఆ హోల్ కవర్ చేసేసి అట్లా షోకి మళ్ళీ బటన్స్ పెట్టానండి. బ్లౌజ్ లుక్ మొత్తం మారిపోయింది. వెనకమాల హోల్ ఉండి థ్రెడ్స్ పెట్టినప్పుడు ఒక లుక్ ఉంది, ఇది ఒక లుక్ ఉంది. ఇదేమో డీసెంట్గా ఉంది, అది కొంచెం మోడర్న్గా ఉంది. కానీ ఈ లుక్ కూడా సూపర్గా ఉంది.
మీరు చూడకపోతే నా ముందటి వీడియోలో చూడండి, ఈ బ్లౌజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఏది నచ్చిందో తప్పకుండా చెప్పండి. ఇదండి ఈ రోజటి వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్.